ఇదే మన ఇంద్రభవనం. ఇది హాల్, అది కిచెన్, అది బెడ్రూమ్, అండ్ ఇంకా పైన మన పిల్లల కోసం చిన్న బెడ్రూమ్. ఎంతకన్నా ఏం కావాలి? చూడు బాను, నాకు తెలుసు నీకిదంతా కొత్తగా ఉంటుందని. నీకెటువంటి లోటు నేను రానివ్వను. మీ అమ్మా నాన్నలంత ప్రేమ చూపించకపోయినా ఏదో అలా. ఒకవేళ నీకు మూడు బాలేకపోతే బస్సు ఎక్కితే 3 గంటల్లో వెళ్ళిపోవచ్చు. ఆపండి. మీరు మనుషుల్ని ఎంత ప్రేమిస్తారో నాకు తెలుసు. అందుకే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అవునా? లేకపోతే చేసుకోవా? చేసుకోను. నాకున్న అందానికి నిన్నెందుకు చేసుకోవాలి? నీ అందం ఎక్కడా, నా అందం ఎక్కడా? అబ్బో, ఒక్క నిమిషంలో ఎంత మారిపోయావే. ఇప్పుడే కదా బాధపడుతూ కూర్చున్నావు. సరే పద, మన పిల్లల కోసం రెడీ చేసిన బెడ్రూమ్ చూపిస్తాను. పిల్లలా? మనకింకా పిల్లలు లేరు కదా. నువ్వు సహకరిస్తే సాధ్యపడుతుంది. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? ఉండండి, కాఫీ రెడీ చేసి తీసుకొస్తాను. ఇప్పుడు మనమిద్దరం భార్యాభర్తలం. నీకెటువంటి ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, అర్థమైందా? సరే అండి, చెప్తాను. అయినా మీరుండగా నాకేం ఇబ్బంది వస్తుంది చెప్పండి. అది కూడా కరెక్టే కదా. ఆయన ఇంతకీ ఇల్లు ఎలా ఉంది? చాలా బాగుందండి. నిజం చెప్పు.
నిజంగానే చాలా బాగుంది. ఇంకొన్ని రోజులురా బాను, మన సొంత సాఫ్ట్వేర్ ఆఫీస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నేనే బాస్. నిజంగా? నిజంరా, కాకపోతే కొంచెం కష్టపడాలి. కొంచెం అంటే ఎంత? కొంచెం అంటే ఇప్పుడు నేను 8 అవర్స్ కష్టపడుతున్నాను కదా, రేపటి నుంచి ఒక 12 అవర్స్ కష్టపడితే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు అదంతా ఓకే, కానీ ఇప్పుడు జరిగే విషయం గురించి ఏంటి మరి? ఇప్పుడు జరిగేదంటే పెళ్ళైన తర్వాత జరిగేది ఉంటుంది కదా. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. త్వరగా రెడీ అవ్వండి, ఆఫీస్కి టైం అవుతుంది. నేను వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేస్తాను. పద, చాలు పద. ఏం చేస్తోంది? ఏం చేస్తుంది నా బంగారం? అక్కడ టిఫిన్ చేసి పెట్టాను, వెళ్ళి తినండి. ఆహా, ఓ. టిఫిన్ ఎలా ఉంది? టిఫిన్ జీరక తీసావు, సూపర్. అంత నచ్చిందా? ఇంత బాగుందో తెలుసా? సరే, త్వరగా తిని రెడీ అవ్వు. నేను వెళ్ళి లంచ్ బాక్స్ టైం అయిపోయింది, నేను వెళ్తాను. కొంచెం తినేసి. లేదు, టైం అవుతోంది. ఏమండి, ఏమండి, లంచ్ బాక్స్. లంచ్ ఓకే ఓకే ఓకే, ఇలా రా. జాగ్రత్త, త్వరగా వచ్చేస్తాను. బాయ్. సరే, బాయ్. హలో అమ్మా, నేనమ్మా, బానుని. ఏంటమ్మా, నా మీద ఇంకా కోపం పోలేదా నీకు? అమ్మా, పవన్ మీరు అనుకున్నట్టు కాదమ్మా, చాలా మంచోడమ్మా. వెయిట్, నీకేమైనా బోర్ కొట్టిందా?
మెసేజ్ పెట్టినా రిప్లై లేదు. ఏ కొంచెం వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండే, అందుకే చూసుకోలేదు. అయినా ఏంటి ఇంత లేటు? హే, నీకు బుర్రుందా? డైలీ 9కి వచ్చేవాడిని, ఈరోజు నీకోసం 8:30కి వచ్చేసాను. పెళ్ళైన వెంటనే పెళ్ళాన్ని మర్చిపోయా. సర్లే, కొంచెం బాగా ఆకలిగా ఉంది, ఏదైనా పెడతావా? అయ్యో సో సారీ, నువ్వు ఇవి తింటూ ఉండు, నేను ఏదో ఒకటి తీసుకొస్తాను. వెళ్ళి స్నానం చేసిరా, ఓకే? సరేరా, వెళ్దాం. హలో, నేనెక్కడికి? అదేంటి, ఇద్దరం కలిసే కదా సాంగ్ చేద్దాం. ఇద్దరం కలిసి అనలేదు, నిన్ను అన్నాను. నువ్వు వెళ్ళి స్నానం చేసిరా, వెళ్ళు. ఓకే ఓకే. బాను, బాగా ఆకలిస్తోంది, ఏంటి స్పెషల్? ఓ, దొండకాయ ఫ్రై. ఆహా, అదిరిపోయింది. ఏంటిది? వంకాయ గురు, నా ఫేవరెట్. పెట్టు 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 పెట్టు. యా, కుమ్మాయిలు ఈరోజు. ఓకే, చాలు చాలు, ఇది. సర్లే కానీ నువ్వు కూడా కూర్చో, వడ్డించాలి. కూర్చో, తిన్నాక నేను అలాంటి తింటాను. సంప్రదాయం లేవు. రా కూర్చో. అరే నువ్వు తిను, నువ్వు తిన్నాకే It's తింటాను. okay, నాన్న, కూర్చో కూర్చో. అదిరిపోయింది. కుమ్మేసో తెలుసా ఈరోజు నువ్వు? నీకోసమే చేశాను. చెప్పు, ఏం చేసావేవలా? ఏం చేయలేదు, టీవీ చూసానంతే. టీవీ చూసావా? టీవీలో నెట్ఫ్లిక్స్ ఉంది, అమెజాన్ ఉంది, హాట్స్టార్ ఉంది. సరే చెప్పు, నీకెంతమంది పిల్లలు కావాలి? నాలాగే ఒక ఆడపిల్ల ఆహా, అండ్ మీలాగే ఒక మగ పిల్లడు. ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లలు రారు. మరి ఏం చేస్తే వస్తారు? నీకు తెలీదా? తెలీదా? తెలీదు. తెలీదా? తెలీదు. తెలీదా? తెలీదు. బాను, బాను, లంచ్ బాక్స్ తీసుకురా, టైం అవుతుంది. వస్తున్నానండి, వస్తున్నా. లంచ్ బాక్స్ ఇదిగోండి, మీ లంచ్ బాక్స్. జాగ్రత్త, ఓకేనా? బాయ్. ఓకే బాను, బాయ్. బాయ్. ఆఫీస్ ఫైల్. ఏం ఫైల్? ఆఫీస్ ఫైల్. ఆఫీస్ ఫైల్. ఓకే, కమాన్. జాగ్రత్త, బాయ్. బాను, ఆగు బంగారం. ఏం చేస్తున్నావు? వదలండి. ఓకే.
చాలా బాగుంది. కమ్. నాకు తినిపించావా? నేను ఒక్కని తినిపించాను. ఓకే ఓకే దా. ఏమైంది బాను? ఎందుకు డల్గా ఉన్నావు? ముందెళ్ళి స్నానం చేసిరండి. ఓకే. నువ్వు ఎందుకు డల్గా ఉన్నావో నాకు తెలుసు. ఎందుకు? నేను కొన్ని రోజులుగా నీతో సరిగ్గా మాట్లాడట్లేదు అనే కదా? కాదు. కాదా? మరి దేనికబ్బా నా బంగారం అలిగింది? నాకు చాలా బోర్ కొడుతుంది. మీరేమో లేచి ఆఫీస్కి వెళ్ళిపోతారు. తర్వాత నేను ఒక్కదాన్నే ఉండాలి ఇంట్లో. మీరేమో కాల్ చేయరు, మెసేజ్ చేయరు. చిరాకేస్తుంది నాకు. అసలేం తోచట్లేదు. నాకు అర్థమైంది. రేపు వీకెండ్ కదా, మూవీకి వెళ్దాం. నిజంగానా? నీకు అబద్ధం చెప్తానా? రేపు మనం మూవీకి వెళ్తున్నాం, అటు నుంచి అటు డిన్నర్కి వెళ్తున్నాం, ఎంజాయ్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే ఓకే ఓకే. పవన్, ఏమండి? ఫోన్ వస్తుంది. హలో. చెప్పు. వస్తున్నాను. ఎక్కడికండి వెళ్తున్నారు? ఆఫీస్లో ఏదో అర్జెంటుగా మీటింగ్ ఉందంట క్లయింట్తోని. సో రెడీ అవుతున్నాను. ఓకేనా? మరి సినిమా? మర్చిపోయానే. ఏం బాధపడకు, ఈవినింగ్ త్వరగా వస్తాను కదా, వెళ్దాం. ఓకే సరే ఉండండి, లంచ్ ప్రిపేర్ చేస్తాను. వద్దులే, ఈ ఒక్కరోజు బయట తింటాను. సాయంత్రం త్వరగా వస్తాను కదా, నువ్వు డోర్ లాక్ చేసుకో. ఓకే, జాగ్రత్త. బాయ్. సరే బాయ్.
ఓయ్ ఓయ్ ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు? ఓ షిట్, సారీ ఈరోజు క్లయింట్తో అర్జెంటుగా మీటింగ్ ఉండి కొంచెం లేట్ అయింది. ప్లీజ్ సారీ. యా, నేను ఎలా హ్యాపీ చేయాలో నాకు తెలుసు. ఇప్పుడే నీకోసం డిన్నర్ ప్రిపేర్ చేస్తాను. ఏంటి? నువ్వు ఒక తప్పు చేస్తున్నావు తెలుసా? నేనా? నువ్వే. నేనేం చేశాను? ఒక్కదానివి స్నానం చేస్తున్నావు, తప్పు కదా? ఇద్దరిని కలిసి స్నానం చేసామనుకో ఇంకెక్కువ వాటర్ సేవ్ చేయొచ్చు. యా! హాయ్. ఎక్కడో చదివాను. ఏమని? చందమా పడుకోదని. చెప్పా కదా, నాకేదో బోర్ కొడుతుందని వచ్చానంతే. సరే, మనం రోజుకు 2-3 సార్లు కాఫీ కోసం కలవాలి. బానులా ఉంది. హలో హలో, బాను ఎక్కడున్నావు? ఆఫీస్లో ఉన్నాను. అవునా? ఏం లేదులే, ఊరికే చేశాను. ఎవరు? బాను, నేను చూశాను. నువ్వు వాడి బండి ఎక్కి నవ్వుకుంటూ వెళ్తున్నావు కదా.